అని చెప్పి వైజాగ్లో పెద్ద సమిట్ ఏర్పాటు చేశాను, లక్షల్లో ఉద్యోగాలు వస్తున్నాయి, కోట్ల పెట్టుబడులు పెట్టారని చెప్తున్నారు. దాని మీద చెప్పేది చెప్పుకుంటారు కానీ పత్రికలు రాస్తారు కానీ చేసింది ఏమి లేదండి. సార్ ఇప్పుడు స్థానికంగా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారిని ఓడించడానికి వైసీపీ కడప నుంచి కానీ సజ్జల రామకృష్ణ గారు పెద్ద కుయుక్తులు చేస్తున్నారు, అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. దీని మీద మీరు ఎక్కువ ఎన్ని రకాల ప్రయత్నించినా ఏం చేసినా లోకేష్ బాబు గారు గెలుపు ఆపటం ఎవరు సాధ్యం కాదు. ఇక లోకేష్ బాబు గారు గెలిచినట్టే లెక్కేసుకోవటమే. సార్ ఇప్పుడు రాజధాని ఇక్కడే ఉంటుంది అని ఎలక్షన్ అప్పుడు చెప్పారు, ఈరోజు 3 రాజధానులు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? 3 రాజధానులు అనడానికి అసలు దానికి అవగాహన ఉండాలి కండి. అసలు 3 రాజధానులు దేనికి? ఒకచాట క్యాపిటల్ ఉంటే ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందుతారో దానికి ఒక వనరులు ఎక్కడ కృష్ణానది ఒడ్డున మనకు అమరావతి ఉంటే ప్రతి ఒక్కదానికి అన్ని హంగులు బాగుంటాయి. లోకేష్ గారిని ఓడించడానికి వైసీపీ నుంచి పెద్ద పెద్ద నాయకులు కానీ కడప నుంచి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. మీరు దీని మీద మీరేమంటారు? నారా లోకేష్ బాబు గారిని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి అయినా, విజయసాయి రెడ్డి అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, ఏ రెడ్డి అయినా సరే, వైసీపీలో ఉండేటువంటి ఏ రెడ్డి అయినా సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారా లోకేష్ బాబు గారిని ఓడించడం అనేది ఇంపాసిబుల్. తప్పకుండా నారా లోకేష్ బాబు గారు ఇప్పటికే అక్కడ మంగళగిరిలో అన్నీ కూడాను పర్యటన చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో అక్కడ ఉండేటువంటి అపార్ట్మెంట్ ప్రజల్ని కానీ అందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఈసారి అందరూ కూడాను నారా లోకేష్ బాబు గారిని తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి అక్కడ ప్రజానికం కూడాను చెప్పే విషయాలు కూడా మన అందరికీ తెలిసిన విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది పరిస్థితి చూస్తున్నారుగా. ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఉందో. రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకుండా అప్పులు చేసేసి 12 లక్షల కోట్లు అప్పు చేసేసి దేనికి పనికి రాకుండా డప్పు కొట్టుకుంటున్నాడు. డప్పు కొట్టుకుంటూ ఈ రోజున అభివృద్ధి చేశాను, సంక్షేమం చేశానని ఏదేదో డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నాడే తప్ప ఏమీ లేదు. ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎక్కడ ఏం చేయలేదు. ప్రజల మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీదే దాడులు, ముఖ్యంగా ఎస్సీల మీద ఎక్కువ దాడులు చేయిస్తున్నాడు. ఎస్సీల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాకాండాలు, లైంగిక ఏదింపులు, నేరాలు, ఘోరాలు, భారాలు, మోసాలు. మేనమామ అంటున్నాడే తప్ప ఏ ఉపయోగం లేని మేనమామ అయినా దళితులకి దేనికి కనీసం ఒక పలకా బలపం కూడా ఇప్పీలైపోయాడు. అలాగుందన్నమాట పరిస్థితి. ఇప్పుడు దళితులు కూడా తెలుసుకున్న దళిత వర్గమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు అన్ని ప్రజానికం కూడాను జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకున్నారు. పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడిపోవడం మాత్రం తథ్యమని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. సంక్షేమ పథకాలు ఎందుకండి? 200 రూపాయల కరెంటు బిల్లు వచ్చేది 1000 రూపాయలు వస్తుంది. అది సంక్షేమ పథకమా? అది సంక్షేమ పథకమా? 70 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ 200 రూపాయలు అవుతుంది. అది సంక్షేమ పథకమా? అట్లా ఇస్తాం ఎందుకు? 2 రూపాయలు ఇస్తాం ఎందుకు? 100 రూపాయలు తీసుకుంటాం ఎందుకు? అది వేస్ట్ పథకం. అది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏమి చేశానని ఒక్కటి చెప్పమను జగన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఏ ఒక్క పని చేశాడో ఒక్క మాట చెప్పమనండి. మనం ఆయన ఏం క్వశ్చన్ ఆడక అవసరం లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాడా? ఒక రోడ్లు వేసాడా? ఏంటి ఒక రాజధాని కట్టాడా? ఏ విషయంలో ఒక్క పాయింట్ చెప్పమనండి మన రాష్ట్రానికి ఒక్క మంచి చేశానని. నేను మంచి చేస్తేనే జనం ఓట్లు ఏమని అడుగుతున్నాడు. ఏం మంచి చేశాడు? జనాన్ని ఇసుక లేకుండా, పన్నులు లేకుండా రోడ్లు పాలు చేయటం అదే మంచి? కరెంటు కష్టాలతో తెస్తాం, కరెంటు రెట్లు పెంచుతాం, అది మంచిగా? ఏంటి నవరత్న ఆయిల్ నూనె ప్యాకెట్ 60 రూపాయలు ఉండే ప్యాకెట్ 200 చేస్తామా నవరత్నం అంటే? మా కార్మికులకి కాస్త గుర్తింపు కానీ కాస్త ఏదైనా ఇస్తే మేము ఇచ్చేస్తామని మేము అందరమే. మేము లోకేష్ గారు వస్తే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మన ఈయన కానీ వస్తే బాగుంటుంది. లోకేష్ గారు టీడీపీ వస్తే మీ సమస్య పరిష్కారం అని భావిస్తున్నారా? అనుకుంటున్నామండి. ప్రతి ఊరు కూడా అదే భావిస్తున్నారు. నేను గొడవరం, మున్నంగి, వలవాపురం మొత్తం షాపులు పోస్తుంటాను చుట్టుపక్కల. మేస్త్రి నేను. కానీ ఎక్కడ పట్టినా అంత వ్యతిరేకం వచ్చేసింది. ఎక్కడ సరిగ్గా పనులు లేవు, మాకు ఇది లేవు. అంటే ఆయన పార్టీ తరపున కాదు, మామూలుగా మాకేమీ లేదండి. ఈ మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుందండి? లోకేష్ గారు వస్తే అభివృద్ధి జరగాలి. చాలా ఘోరంగా చాలా ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే నాకంటే మేధావి లేడు అనుకుంటున్నాడు. జనం ఆయనకంటే తెలివైన వాళ్ళు. ఇవాళ ఎవరు పిచ్చోళ్ళలాగా లేరు. ఎవరు ఏదో 10 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకుందామని ఫస్ట్ నుంచి అదే పని చేస్తున్నాడు. జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి కాదు, 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. జగన్ వల్ల అభివృద్ధి జరుగుతుంది. అది తీసే ముందు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అదే చంద్రబాబు నాయుడు వచ్చినట్టయితే ఇవాళ ఈ నేల ఎట్లా ఉండేది కాదు, ఈ రోడ్లు ఇట్లా ఉండేది కాదు, పోలవరం ప్రాజెక్టు ఇలా ఉండేది కాదు, ఏంటి ఆ రాజధాని ఇలా ఉండేది కాదు. ఏదో మూడు రాజధానులని ఏదో ఎర్రి వాళ్ళని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా తప్పండి. ఆయన ప్రతి దాంట్లో
ప్రతి దాంట్లో ఏలు పెట్టి కెలికేసి నాశనం చేస్తున్నాడు రాష్ట్రాన్ని. మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? స్థానిక ఎమ్మెల్యే ఎవరండి అసలు? ఇక్కడ ఎవరో ఎమ్మెల్యే ఉండడా? కాసేపు కాంగ్రెస్ అంటాడు, కాసేపు వైఎస్ఆర్ అంటాడు, ఇంకోసారి టీడీపీ కూడా అంటాడు. ఆయన అవసరమైతే ఆయన ఒక ఎమ్మెల్యే, మేము ఒక నియోజకవర్గ ప్రజలమి. ఏంది సార్ ఇది? ఒక రోడ్డు సరిగా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా నిద్రపోతున్నట్టుగా ఉన్నది తప్ప ఆయన మనుషులు వాళ్ళ వ్యవహారాలు తప్ప ప్రజలు పట్టించుకుని ఎవరు కనపడలేదు. 5 సంవత్సరాల్లో రూపాయి పన్ను పెంచడానికి చెప్పన్నారు. సంవత్సరానికి 15% పన్ను పెంచుకుంటూ వచ్చారు. అక్కడ అలా ఇసుక ఉన్నది 2,000 రూపాయలు, ఇసుక 30,000 రూపాయలు 40,000 రూపాయలు తెప్పించుకున్నారు అక్కడ. తర్వాత వాళ్ళకి ఎవరైనా ఎమ్మెల్యే కానీ వెళ్ళినా కూడా వాళ్ళకి మాకే పర్మిషన్ ఉంటే లోపలికి కలవడానికి అనే సమస్యగా చెప్పుకుంటూ వస్తున్నారు అక్కడ. ఏదైనా సరే వాళ్ళ మనుషులు వాళ్ళకి వ్యాపార సంస్థలు తప్ప మామూలు వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళ అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అన్నది ఎవరికి ఇస్తున్నారు ఏమిటి ఎవరికే తెలియాలి. అది ఎవరికి ఇస్తున్నారు ఇది లేకపోతే ఇప్పుడు దేశంలో లేనిది ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకోవాల్సిన పని ఉందండి మనకి. వాళ్ళు అక్కడ మన పన్నుల రూపాయలు తీసుకొస్తున్నారు అక్కడ. అది ఎవరికి ఇస్తున్నారు ఎవరికి తెలియదు అసలు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని ఓడించడానికి కడప నుంచి కానీ సజ్జల రామకృష్ణ గారిని పెద్ద కుయుక్తులు చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఎవరెన్ని కుయుక్తులు చేసినా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఒక 100 ఓట్లు వేయడు, మరి ఆయన పంపించే రౌడీ షీటర్ వచ్చి ఒక 100 ఓట్లు వేయడు. ఇక్కడ వేసేది నియోజకవర్గ ప్రజలు, సామాన్య ప్రజలు. వీళ్ళు వెళ్ళి ఓట్లు వేయాలి తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఆయన కొడుకు భార్గవ రెడ్డి వీళ్ళందరూ వచ్చినా కూడా ఇక్కడ నియోజకవర్గ ప్రజలు అంతా తెలివి తక్కువలేం కాదు. ఇదేమో మన మారుమూల ప్రాంతాల్లో అడవి ప్రాంతంలో ఉన్న మరి ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఒక జ్ఞానం లేని కాన్స్టిట్యున్సీ అయితే కాదు. ఇక్కడ అందరూ ప్రజలు కూడా మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు, చదువుకున్నవారు, విద్యావంతులు అందరూ ఉన్నారు. వీళ్ళ ప్రలోభాలకి ప్రలోభపడి మరి మారిపోయి పారిపోయి భయపడి అంత పిచ్చోళ్ళు అయితే ఈ నియోజకవర్గం లేరనేది నేను స్పష్టంగా చెప్తా. వాళ్ళేంటి 4 ఇచ్చామని చెప్పి అంటున్నారు. మన వాటర్ డ్యామ్ పెట్టామన్నారు. వాటర్ డ్యామ్ పెట్టామన్నారు ఎమ్మటే సాయంత్రం పడ డ్యాము గీమంతా ఇక సినిమా సెట్టింగ్ లాగా తీసుకెళ్ళిపోయారు. అది పరిపాలన. అది ఒకటి ఉదాహరణ చెప్పాలంటే అదే. ఇక సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది రాజధాని ఎక్కడ వెళ్తారు అన్నారు. ఇప్పుడు 3 రాజధానులు అంటారు. 3 రాజధాని అనేది కళ్ళు పంచారు వాళ్ళు. ఆయన అయితే కళ్ళకు అంటున్నాడే తప్ప వెళ్ళేది సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన దానికి అది ఎందుకు మారుస్తారు? అది అక్కడ అది వచ్చే ప్రసక్తే ఉన్నది నేను అనుకుంటున్నాను.